హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా. ఈరోజు మనం వనస్థలిపురం ట్రాఫిక్ పిఎస్ దగ్గర ఉన్నాము. అయితే ముఖ్యంగా ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది కాబట్టి సంక్రాంతికి సంబంధించి చాలామంది ఆంధ్రకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వనస్థలిపురం పిఎస్ పరిధిలో చాలామంది ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు నివసిస్తూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా ఉండబోతున్నాయా, లేకపోతే ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానిపైన ఈరోజు మనం మాట్లాడడానికి మనం ట్రాఫిక్ పిఎస్కి రావడం జరిగింది. సార్తో మాట్లాడదాం, అసలు ఎలాంటి ఆంక్షలు పెట్టబోతున్నారు, ఎలా ఉండబోతుందని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. బాగున్నాం సార్. ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతికి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పండి. సంక్రాంతికి మా నేషనల్ హైవేలో విజయవాడ రూట్లో చాలా ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే రోడ్లు చాలా మెరుగైనాయి కాబట్టి ట్రాఫిక్ రద్దీ అయితే ఎట్లయినా ఉంటుంది. కొద్దిగా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని ముందుగా బయలుదేరి సురక్షితంగా చేరుకొని పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాము. మా దగ్గర చింతలకుంట నుండి అప్ టు కొత్తగూడెం వరకు 21 కిలోమీటర్స్ ఉంటుంది హైవే స్ట్రెచ్. మరియు ఓఆర్ఆర్ మీద కూడా ఎక్కువ ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా అడ్వాన్స్గా బయలుదేరిన అందరూ అతివేగం ప్రమాదకరం, వాహనాన్ని నెమ్మదిగా నడుపుకొని సురక్షితంగా చేరుకోవాలి. మా దగ్గర ఉండే పాయింట్లో పనమా అండ్ హైదరాబాద్ బస్ స్టాండ్, ఓఆర్ఆర్, అబ్దుల్లాపూర్ మెట్టు, కొత్తగూడెం ఈ పాయింట్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ ట్రాఫిక్ ప్లస్ పండుగ సందర్భంగా వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సిటీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు కాబట్టి దానికి తగిన విధంగా మేము సిబ్బందిని అరేంజ్ చేసుకొని ముందుగా ప్లాన్ చేసుకున్నాము. ఎలాంటి అవాంతరాలు జరగకుండా పబ్లిక్కి వాళ్ళు సాఫీగా ప్రయాణం సాగేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అంటే సార్ ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ బస్సులు ఎక్స్ట్రా బస్సులు వేస్తారు, దాంతోపాటు ప్రైవేట్ బస్సులు కూడా కొన్ని ఉన్నాయి. పన్నమ్మ నుండి చూసుకుంటే 6:30 వరకు ఉంటాయి. వాళ్ళు రోడ్డు పైన బస్సులను ఆపడం జరుగుతుంది. అలాంటి వాళ్ళ మీద చర్యలు ఏమైనా ఉంటాయి? మేము పల్లవిగడ దగ్గర స్పెషల్ వాళ్ళకు ఒక బస్ బే క్రియేట్ చేసామండి. ఆంధ్ర నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల కోసం స్పెసిఫిక్గా ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ఒక స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసి వాళ్ళకు ఓన్లీ బస్సులు అక్కడ ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రైవేట్ బస్సులకు కూడా వాళ్ళకి స్పెషల్ ప్లేస్ ఇచ్చాము. మన డీర్ పార్క్ దగ్గర, ఆటోనగర్ దగ్గర స్పెసిఫిక్ ప్లేస్లో వాళ్ళు పార్క్ చేసుకునేది నార్మల్ పబ్లిక్ కానీ నార్మల్ ట్రాఫిక్ కానీ ఇబ్బంది లేని విధంగా సంక్రాంతికి బస్సులు నిలిపి ప్రయాణికులు ఎక్కే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అంటే కొన్ని చోట్ల సార్ ఇక్కడ గచ్చిబౌలి కానీ, ఇప్పుడు విజయవాడ హైవే కాబట్టి ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఉంటారు. గచ్చిబౌలి కానీ, మియాపూర్ వాళ్ళందరూ అవుటర్కి అమరపేటలో దిగుతారు. అమరపేటలో దిగిన తర్వాత ట్రాఫిక్ జామ్ కాకుండా ఏమైనా చర్యలు తీసుకుంటారు? అమర్పేటలో దిగిన తర్వాత వచ్చే వాళ్ళ కోసం మేము సంపూర్ణ దగ్గర స్పెషల్ ఫోర్స్ వేసుకుంటాము. అట్లాగే అబ్దుల్లాపూర్ మెట్ ఏరియాలో కొంచెము ట్రాఫిక్ రోడ్డు తక్కువగా ఉన్నది, అక్కడ కంజెషన్ ఉంది కాబట్టి సంక్రాంతి పరంగా ఈరోజు నిన్న నుంచి ఒక వారం నుంచి మన మినిస్టర్ గారు చెప్పిన ఆదేశాల ప్రకారం నేషనల్ హైవే వాళ్ళు మేము కలిసి రోడ్డు వైడనింగ్ చేశాము. రోడ్డు పనులు కూడా నడుస్తున్నాయి. రేపటి వరకు కంప్లీట్ అయిపోతాయి. 9th నాడు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి తగిన విధంగా మేము రెడీ అవుతున్నాము. ఆ ప్రాంతంలో కూడా ఎలాంటి ట్రాఫిక్ అవాంతరం జరగకుండా మేము సిబ్బందిని పెట్టుకొని 24 అవర్స్ నైట్ టైంలో కూడా మా ట్రాఫిక్ సిబ్బంది ఉంటారు. ఎక్కడ ఇబ్బంది అయినా ఇమీడియట్గా రీచ్ అయ్యేటట్టు ఓఆర్ఆర్ నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా సాఫీగా మా ఏరియా కొత్తగూడెం దాటించే వరకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకొని ఎక్స్ట్రా ఫోర్స్ వేసుకొని సిద్ధంగా ఉన్నాం. అంటే ఎన్ని రోజులు చర్యలు తీసుకోబోతున్నాం? అంటే ఎంతమంది ట్రాఫిక్తో సిబ్బందితో మనం ఉండబోతున్నాం, ఎప్పటి వరకు ఉంటాం, అదేవిధంగా ఎన్ని రోజులు ఉండబోతున్నాం? మా దగ్గర జనరల్గా ట్రాఫిక్ ఎక్కువగా ఇప్పుడు 9th నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము 9వ తారీఖు నుంచి వెళ్ళి 12 వరకు అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఉంటుంది. 13 నుంచి 16 వరకు ట్రాఫిక్ ఏమి ఇబ్బంది ఉండదు. మళ్ళీ 16 నుంచి మళ్ళీ 19 వరకు ఇన్కమింగ్ ట్రాఫిక్ ఉంటుంది. దీనికి తగిన విధంగా బయట నుంచి కూడా ఫోర్స్ ఒక 50 మంది తీసుకున్నాం. మా దగ్గర ఫోర్స్తోని చేసుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు ఎవరికి ఇబ్బంది జరగకుండా మా డీసీపీ గారి పర్యవేక్షణలో చర్యలు తీసుకుంటాం. సార్ లాస్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంటే మిమ్మల్ని ఏమన్నా కాంటాక్ట్ అవ్వాలంటే ఏదైనా నెంబర్ ఉందా? ఉన్నదండి. మీకు మా పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. అట్లాగే మేము సిబ్బందికి వరకు బస్సు డ్రైవర్లకు కానీ ప్రైవేట్ బస్సులకు కానీ చెప్తున్నాము. సడన్ అండ్ సర్ప్రైజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది. ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు కూడా మేము స్పెషల్ డ్రైవ్ పెట్టి చెక్ చేస్తాం కాబట్టి దాగి నడపడం అనే విషయము ఆ పరిస్థితుల్లో అత్యంత కఠినంగా ఉండాలి. మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్, సడన్ స్ట్రైక్ హైవే మీద చేస్తాము, అట్లాగే ఓఆర్ఆర్ మీద చేస్తాము, మరియు హైవే మీద అన్ని చోట్లలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో మాత్రం ఎవరు కానీ ఎలాంటి టాలరెన్స్ ఉండదు. 0 టాలరెన్స్ ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించబడతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఏదైతే సంక్రాంతికి సంబంధించి కూడా 9వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కూడా స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. కెమెరామెన్ రాజ్తో మహిపాల్, వనస్థలిపురం ట్రాఫిక్ పిఎస్.